అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. శ్రీ సాయి ట్యూటోరియల్ కుటుంబ సభ్యులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనేటువంటి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా టెట్లో జరిగినటువంటి వివిధ రకాల సెషన్స్లో కొన్ని తప్పులు అనేటువంటి మనకైతే కనిపిస్తున్నాయి. వాటికి ఏ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత కనుక చూసుకుంటే చాలామంది మాకు 75 మార్కులు వచ్చినాయి, 80 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయి, అసలు నాకు డిఎస్సికి చదవాలనిపించట్లేదు, ఒక్కొక్కరికి 120 మార్కులు ఉన్నాయి, 130 మార్కులు ఉన్నాయి, నేను వాళ్ళతో పోటీ పడగలనా అనేటువంటి అంశం పైన చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. దానిపైన కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేటువంటిది అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకొంతమంది అయితే డిఎస్సిలో జాబ్ రావాలంటే అసలు టెట్లో ఎన్ని మార్కులు సాధించాలి అనేటువంటి అంశం పైన కూడా క్వశ్చన్స్ అనేటువంటివి రైజ్ చేస్తున్నారు. అట్లాంటిది అయితే ఏమీ ఉండదండి, ఫిక్స్డ్ స్ట్రక్చర్ అనేటువంటి దానిపైన కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి అంశం పైన కూడా చాలామంది రిపీటెడ్గానైతే క్వశ్చన్స్ అనేటువంటివి అయితే అడుగుతున్నారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశం పైన కూడా రెగ్యులర్గా చాలామంది ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ రకమైనటువంటి అన్ని అంశాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అదేవిధంగా డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ క్లాసెస్ గైడెన్స్ రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా మన గ్రూప్స్ ద్వారా షేర్ చేస్తున్నాను. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా చాలా క్వాలిటీ సర్వీస్ అనేటువంటిది ఈ రకంగా మీకు రెగ్యులర్గా అందిస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను. మొదటి మెసేజ్గా ఉంటుంది. బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి మీకు కనిపిస్తే అందులో జాయిన్ చేసి మీరు రెగ్యులర్గా ఈ రకమైనటువంటి ఫ్రీ కంటెంట్ అంతా కూడా పొందడానికైతే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక లేట్ చేయకుండా మొదటగా మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏ రకంగా తెలియాలో తెలుసుకుందాం. ఎందుకంటే రేపు ఈవినింగ్ 5 PM వరకే మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది. చాలామంది అయితే దీనిపైన అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా మనము ఈ అంశం పైన క్లారిటీ అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా మనం మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మొదటగా అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తుందండి. మనం చూడొచ్చు ఇక్కడ ఇనిషియల్ కీ అనేటువంటిది ఉంటుంది, రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్షన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది కనుక చూసుకుంటే కేవలం మన యొక్క స్కోర్ కార్డ్ అనేటువంటిది అంటే మన యొక్క స్కోర్ అనేటువంటిది తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇది ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం ఇనిషియల్ కీ ప్రకారంగా మాత్రమే మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇనిషియల్ కీ అంటే ఏంది, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏంది అంటే రెండు కూడా ఒకటే అండి. ఇనిషియల్ కీ పైన మీరు క్లిక్ చేసి అనుకోండి, ఈ రకంగా మీ జరిగినటువంటి సెషన్ల వారీగా మీకు సంబంధించినటువంటి డేట్స్, మీకు సంబంధించినటువంటి పొద్దున షిఫ్టా మధ్యాహ్నం షిఫ్టా ఆ రకంగా ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపరు, దాన్నే ఇనిషియల్ కీ అంటాం. అంటే ఇప్పుడు ఈ సెషన్కు ఫర్ ఎగ్జాంపుల్గా 9th షిఫ్ట్ జనవరి రోజు మార్నింగ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే ఇది అందరికీ ఇది ఒకే రకమైనటువంటిది, ఒకే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దీని ద్వారానే మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియాలి. మిగిలినటువంటి సెషన్ల వారీగా కూడా ఒకటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. కేవలం రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మనం మార్క్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. ఈ రకంగా చూసుకుంటే మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏముంటుందంటే పైన క్వశ్చన్ ఐడి అనేటువంటిది మనకు అవసరం ఉంటుంది. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ కింది వాటిలో ఒకటి పరిపక్వత యొక్క లక్షణం కాదు అనేటువంటిది ఇచ్చిండు. ఇందులో ఏమిచ్చిండు అతను, ఉద్దేశపూర్వక ప్రక్రియ అని ఇచ్చిండు. ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది తప్పని కాదు, ఇది కాదనుకుంటున్నావు నువ్వు. ఇందులో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఏమి ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. కాబట్టి 2 ఇచ్చిండు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆబ్జెక్షన్ తెలియజేసేటువంటి సందర్భంలో ముందు ఈ క్వశ్చన్ ఐడి అనేటువంటిది రాసుకోండి. ఈ క్వశ్చన్ ఐడి రాసుకున్నారు కదా, దీనికి ఆన్సర్ మీరు క్వశ్చన్ ఐడి అక్కడ ఎంటర్ చేయగానే దీని ఆన్సర్ అక్కడ డైరెక్ట్గా మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే డిస్ప్లే అవుతుంది 2 అని. దాని తర్వాత మీరేమనుకుంటున్నారు, 3 అనుకుంటున్నారా, లేదంటే 3, 4 కూడా అవుతుంది అనుకుంటున్నారా, అన్నీ కరెక్టే అనుకుంటున్నారా, లేదంటే ఏది కరెక్ట్ అయినటువంటి లేదనుకుంటున్నారా, అవన్నీ ఆప్షన్స్ అనేటువంటి అక్కడ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినటువంటి అంశాల ప్రకారంగా మీరు ఆ క్వశ్చన్ ఐడి రాసుకోండి. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏది, మీరు అనుకునేటువంటి ఆన్సర్ ఏది, దానికి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేటువంటిది మనం రిఫరెన్స్గా తీసుకునేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని రాసి దాని పక్కనే అకాడమిక్ ఇయర్ కూడా రాయండి. అంటే ఇట్లనే రాయాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫార్మాట్లో రాయొచ్చు. అకార్డింగ్ టు
2024-25 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్ అని రాసేసి ఫలానా పేజ్ నంబర్ 114 అకార్డింగ్ టు అని పెట్టేసి మనం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, లేదంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఆ రకంగా మనకు వచ్చినటువంటి ఇంగ్లీష్ భాషలో రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అకాడమీ టెక్స్ట్ బుక్ యొక్క పేజ్ నంబర్లకు సంబంధించి రిఫరెన్స్ కానీ అది ఏ అకాడమిక్ ఇయర్ అయినా కూడా, అదేవిధంగా నెక్స్ట్ SCERT స్కూల్ బుక్స్ కూడా ఆ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది అక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేస్తే కనుక వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా మనకు టెక్స్ట్ బుక్స్ అనేటువంటి బైలింగ్వల్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకోవడానికి క్లియర్గా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. క్లాస్ అకార్డింగ్ టు 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ కనుక చూసుకుంటే ఈ రకంగా పెట్టేసి పేజ్ నెంబర్ అనేటువంటిది పెట్టేసి ఆప్షన్ 2 ఈజ్ రైట్ అనేటువంటిది, ఆ రకంగా మీరు ఈ రకమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అయితే వాళ్ళు కూడా చెక్ చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది. ముందు నేను చెప్పినట్టుగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టే వాళ్ళు అన్నీ ఒకే దగ్గర రాసుకుంటే మీ టైం అనేటువంటి సేవ్ అవుతుంది. ఒకేసారి మనం అన్నీ కూడా సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. మొబైల్ ఫోన్ ద్వారా అయితే చేయలేరండి. మీరు ఖచ్చితంగా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ ద్వారా మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి సందర్భంలో ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకైతే ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క జర్నల్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ 1 or 2 దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి అయితే వస్తాయి. ఇది మనం వీడియోలో చెప్పుకున్నటువంటి అంశాలే ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ ద్వారా మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టాలి. ఒక అభ్యర్థి ఎన్నిటికైనా క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టవచ్చు, కానీ ప్రాపర్గా మనము రిఫరెన్స్ అనేటువంటిది పెట్టాలి. SCERT స్కూల్ బుక్స్ అనేటువంటి వాటికి సంబంధించిన పేజ్ నెంబర్లో అకాడమిక్ ఇయర్ అనేటువంటిది మెన్షన్ చేసి ఎలా పెట్టాలో నేను చెప్తాను. దాని తర్వాత అకాడమీ టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి రిఫరెన్స్ పేజ్ నెంబర్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి పేజ్ నెంబర్స్ వేరే ప్రైవేట్ పబ్లికేషన్లో అయితే వాళ్ళు తీసుకోరు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కొన్నింటికి జనరల్గా కూడా మనకు ఉన్నాయి క్వశ్చన్స్. సెల్డమ్ అనేటువంటిది ఒక దానికి సంబంధించి సెషన్లో మనకు నెగిటివ్ అర్థం అనేటువంటిది ఇస్తుంది, కానీ క్వశ్చన్ ట్యాగ్లో మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది రావాలి, కానీ నెగిటివ్ ఇచ్చింది. ఆ రకంగా మనకు సోర్స్ పెద్దగా ఏముండదు ఆ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే. కాబట్టి ప్రాపర్గా మీరు ఆ వాటిలో రాయండి. రాస్తే క్లియర్గా అది ఒకవేళ క్లియర్ అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు సెల్డమ్కి సంబంధించి అది ఖచ్చితంగా మారేటువంటి క్వశ్చన్ ఆ రకంగా. నెక్స్ట్ ఈ రకంగా జనరల్గా అడిగినటువంటి వాటికి మాత్రం ఆ రకంగా చేయండి. మిగిలినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి మాత్రం టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే తీసుకోబడతాయి, డైరెక్ట్గానైతే తీసుకోబడవు. ఖచ్చితంగా ప్రాపర్ రిఫరెన్స్ అనేటువంటిది ఉంటేనే మనం వాటిని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశాను. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి అయితే వస్తాయి మీ సెషన్ అనేటువంటి దానికి సంబంధించి. ఇక్కడ మీరు క్వశ్చన్ నంబర్ అనేటువంటిది ఈ రకంగా ఎంటర్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించి క్వశ్చన్ నంబర్ అనేటువంటిది 1, 2, 3, 4 ఈ రకంగా క్లియర్గా మీకు తెలియజేయడం అయితే వాళ్ళే అక్కడ మన క్వశ్చన్ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకున్నానే క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయగానే వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియల్ కీ ఏంది, ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ రాంగా ఇచ్చినటువంటి ఆన్సర్ రాంగా, లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ 1, 2 ఈ రకంగా కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయా, లేదంటే కరెక్ట్ ఆన్సరే అందులో లేదా, లేదంటే ఇన్కంప్లీట్ క్వశ్చన్, లేదంటే రాంగ్ క్వశ్చన్ రాంగ్ ఉన్నదా, ఈ రకంగా ఇవి కాకుండా వేరే ఏ రకమైనటువంటి కారణమా ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే నువ్వు అనుకునేది ఏంది, 2 లేదంటే 3 లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, 1 కరెక్టే, లేదంటే 2 కరెక్టే, 3 కూడా కరెక్టే, ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నో కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏమీ రావు, ఏం పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రకంగా మళ్ళీ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇందులో మనము టైప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా అకార్డింగ్ టు SCERT టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్గా ఆ క్లాస్ మెన్షన్ చేయండి. అకార్డింగ్ టు 6th క్లాస్ SCERT టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ కూడా 2024, 25 లేదంటే మీరు వాడేటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆ టెక్స్ట్ బుక్ అనేటువంటిది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత పేజ్ నంబర్ 116 ఈ రకంగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను.
116 అనేటువంటిది మెన్షన్ చేసిన తర్వాత అకార్డింగ్ టు SCERT TGSCERT టెక్స్ట్ బుక్స్ 2024-25 అకాడమిక్ ఇయర్ పేజ్ నెంబర్ 116 ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆ రకంగా మీరు టైప్ చేయండి. మనకు వచ్చినటువంటి ఇంగ్లీష్ భాషలో పెడితే ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడ వాళ్ళకి పేజ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి క్లియర్గా చూసుకుంటారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా పెట్టిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ అనేటువంటిది క్లిక్ చేయాలి. యాడ్ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత మనం ఈ రకంగా ఇదా అని పెట్టేసిన తర్వాత ఈ రకంగా మనం రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ యాడ్ అనేటువంటిది క్లిక్ చేయగానే కింద యాడ్ అయితే అయిపోతుంది. ఈ రకంగా మనం పెట్టిన క్వశ్చన్ ఐడి, దాని తర్వాత ఇదంతా కూడా మనకు ఏం పెట్టినాం అన్నది. ఒకవేళ అది ఓకే అయితేనేమో ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని అన్నీ ఒకటేసారి ఫైనల్ సబ్మిషన్ చేయొచ్చు. లేదంటే ఒక్కొక్కటి సింగిల్గా కూడా, అంటే ఇప్పుడు 2 పెట్టినా రేపు 2 పెట్టినా అన్నా పెట్టొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మళ్ళీ దీన్ని ఇదేమన్నా ఇబ్బంది అయింది పెట్టేటప్పుడు అంటే ఇక్కడ మనకు ఈ రకంగా దీన్ని డిలీట్ అనేటువంటి దాన్ని అయితే కొట్టేయచ్చు. ఈ రకంగా అకార్డింగ్ టు 6th క్లాస్ SCERT టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ 23-24 పేజ్ నెంబర్ దీని ప్రకారంగా ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆ రకంగా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్నీ పెట్టి అంటే అన్నీ నేను ఎందుకు ఒక దగ్గర రాసుకోమన్నా అంటే అన్నీ పెట్టుకొని ఒకటేసారి ఈ రకంగా వచ్చేస్తే యాడ్ అయితే ఫైనల్ సబ్మిషన్ కొట్టేస్తే అయిపోతుంది. ఒక్కొక్కటి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయండి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి క్వశ్చన్స్ అనేటువంటి, అంటే ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు చేయొచ్చు కానీ 100 క్వశ్చన్లు పంపుతున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని. అన్నీ చూడాలంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని కొద్దిగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అందుకే మన గ్రూప్స్లో మీకు ఒక అవకాశం ఇచ్చినాను. ఈరోజు మనకైతే ఈవినింగ్ వరకు అయితే మీరు ఎన్నిసార్లు అయినా అంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా మీరు పెట్టేసి దానికి సంబంధించి అడిగితే కనుక మన గ్రూప్స్లో డిస్కషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. అక్కడ మీకు ఆ రిఫరెన్స్ పేజీలు దొరికితే కనుక రేపటి వరకు మీరు పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేటువంటిది కూడా మన గ్రూప్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మిగిలినటువంటి అంశాల గురించి అయితే మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి వారు డిఎస్సిలో జాబ్ సాధించవచ్చా లేదా అని అడుగుతున్నారు. నాకు 75 మార్కులే వచ్చినాయి, నాకు 80 మార్కులే వచ్చినాయి, 90 మార్కులే వచ్చినాయి, 100 మార్కులే వచ్చినాయి. ఇక 120 మార్కులు వచ్చిన వాళ్ళతోటి 130 మార్కులు వచ్చిన వాళ్ళతో నేను పోటీ పడగలనా? గతంలో 140 మార్కులు అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లని చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఏమీ లేదండి. చాలామంది 80 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాల వల్ల ఇప్పుడు మీకు ఈసారి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది జరగడం వల్ల అట్లా తక్కువ వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో మనకి ఇక్కడ జాబ్ సాధించాలంటే టెట్లో ఖచ్చితంగా 120 మార్కులే ఉండాలి, లేదంటే 120కి పైన మార్కులు ఉండాలి అనేటువంటిది అయితే ఏమీ ఉండదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది క్వాలిఫై మార్కులతో కూడా జాబులు కొట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు అనవసరంగా ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లను మీరు ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ అంశాలని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశాలని రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ డిఎస్సిలో ఇన్ని మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి అంశం అయితే ఎక్కడా ఉండదు. మీరు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అనవసరంగా ఇబ్బంది పడకండి. చాలామంది నెక్స్ట్ టెట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. నెక్స్ట్ టెట్ అనేటువంటిది మనకు ఈ కొత్త ప్రభుత్వం అనేటువంటిది రాగానే చెప్పడం జరిగింది. 6 నెలలకు ఒకసారి మనకు టెట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ వరకు మనకు టెట్ అనేటువంటిది అయితే వచ్చేస్తుంది. దానిలో ఎలాంటి మార్పు అనేటువంటిది పెద్దగా ఉండదు కాబట్టి దాని గురించి కూడా మీరు ఇబ్బంది అయితే పడకండి. అంటే క్వాలిఫై కానటువంటి వాళ్ళు నెక్స్ట్ టెట్కు సంబంధించిన అంశం పైన, లేదంటే ఇందులో తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ టెట్లో మార్కులు అనేటువంటి పెంచుకోవడానికి అడుగుతున్నట్టున్నారు. అది 6 నెలలకు ఒకసారి టెట్ అనేటువంటిది పడుతూనే ఉంటుంది, నిరంతరమైనటువంటి ప్రక్రియ. కానీ డిఎస్సిలో గిన్ని మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటిది అయితే ఏమీ లేదు. ఇక్కడ పోయినసారి మనకు 130 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా జాబులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింట్లలో పోయినటువంటి వాళ్ళు 90 మార్కులు వచ్చి 80 మార్కులు వచ్చి జాబులు కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అంశాలని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము ఒక చార్ట్ను కనుక చూసుకుంటే టెట్కు సంబంధించిన ఆన్లైన్లో మనకు దొరికినటువంటి చార్ట్ కనుక చూసుకుంటే 75కు సంబంధించిన మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ టెట్లో ఎన్ని మార్కులు వెళ్తాయి? 10 మార్కులు. ఇక్కడ 100 మార్కులు వచ్చిన వాళ్ళకి కనుక చూసుకుంటే 13.33 అంటే 3.33 మార్కులు. ఈ రకంగా మీరు వెయిటేజ్ ప్రకారంగా చూసుకుంటే డిఫరెన్స్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. అంటే 0.1 అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు అక్కడ ఫిల్టర్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ప్రతి మార్కుని ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా డిఎస్సిలోనే జాబ్ సాధించాలి, నేను టీచర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే డిఎస్సిలో మీరు ఇక్కడ 7 మార్కులు ఎక్కువ స్కోర్ చేయాలి. అంటే ఈ అభ్యర్థితో మనం ఈక్వల్గా పోటీ పడాలంటే 75 మార్కులు వచ్చిన అభ్యర్థి అదేవిధంగా 100 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థితో పోటీ పడాలి అంటే నార్మల్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళని కంపేర్ చేసుకుంటే డిఫరెన్సెస్ అనేటువంటివి వస్తాయి. కానీ
ఇన్నే మార్కులు వస్తే జాబ్ వస్తుంది, లేదంటే ఇన్ని 120కి పైన వస్తేనే జాబ్ వస్తుంది, అట్లాంటిది అయితే ఏమీ లేదు. 80 మార్కులు వచ్చిన వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఆ అంశాలని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూయేషన్లో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎక్కడ తప్పులు చేసినారో అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఖచ్చితంగా మనకు 120 పైన మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు కొంత అంటే ఒక అడుగు దూరంలో, వాళ్ళు చాలా దగ్గరలోనే ఉన్నట్టు, వీళ్ళు కొంత దూరంలో ఉన్నట్టు కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టపడాలి. తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే గతంలో కనుక చూసుకుంటే 130, అదేవిధంగా 130కి సంబంధించి 140 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది అప్పుడు గతంలో కనుక చూసుకుంటే మనము సహజంగా చాలా సర్వసాధారణంగా ఉన్నటువంటి స్కోర్గానైతే మనమైతే చూసాం. అవి కూడా కష్టపడితేనే వచ్చినాయి, ఊరికి ఏం రాలేదు. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే అంటే ఈ రకంగా స్కోర్లు అనేటువంటి గత సెషన్లో చూసాం. కానీ ప్రజెంట్ చూసుకుంటే 110 నుంచి 120 వస్తే కనుక ఈ స్కోర్లు అనేటువంటివి రీచ్ అయినట్టు. ఎందుకంటే ఒక్కో సెషన్ల వారీగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఆ రకంగా రావడం జరిగింది. కొంత ఇబ్బంది పెట్టినటువంటి అంశాలను కూడా మనం చూసాం కాబట్టి మీరు కంగారు పడకండి. ప్రశ్నల క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండవ వారంలో దానికి సంబంధించిన ప్రాసెస్ క్లియర్ కావడానికి అవకాశం అనేటువంటిది మనకు కనిపిస్తున్నది. ఇంకా ప్రభుత్వం నుంచి ఇప్పుడే కాదు ఏప్రిల్లో అట్లా ఇట్లా మనకి ఏం రాలేదండి, వచ్చే వరకు వెయిట్ చేయండి. అనవసరంగా మనమే ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఏప్రిల్ వరకు పోయినా కూడా అది సఫిషియంట్ టైమే, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఫిబ్రవరిలోని నోటిఫికేషన్ వస్తుంది అని మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అట్లా అయితేనే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూయేషన్లో ఉంటుంది. లేదంటే అది గాడి తప్పింది అనుకోండి, మనము ఇక్కడ విజయానికి ఒక అడుగు దూరం వెనక్కి వేసినట్టే. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఈ ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఇక్కడ మనం ఒక ట్రాక్లో ఉన్నాం, ఆ ట్రాక్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక సబ్జెక్ట్ మీద పట్టు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. రెగ్యులర్గా గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి మన ఛానల్ ద్వారా మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.